డిజిటల్ భాగస్వామ్యంతో ఫ్యూచర్ యూనివర్సిటీ అందిస్తున్న ఈ అద్భుత కోర్స్ కేవలం 180 మందికి మాత్రమే లభించే అరుదైన అవకాశం. ఎవరున్నారా డాక్టర్? ఒళ్ళంతా చల్లగా ఉంది. చాన్నాళ్ళ నుంచి అమ్మాయికి తిండి తిప్పలేనట్టున్నాయి. ఈ టాబ్లెట్లు సరిగ్గా బతకండిరా. ఆ పిల్లగాని దొరకకపోతే దివాకర్ అన్న మన మీదకి డైరెక్ట్ గా లారీ ఎక్కించేస్తాడు. ఎత్తకండి. దివాకర్ వాళ్ళు వెతుకుతున్నది ఈ అమ్మాయినేనా? బాబు నీకు పుణ్యం ఉంటుంది. చూస్తే నన్ను అడ్డంగా నరికేస్తారు. దయచేసి ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపో ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. వెళ్ళిపోడు. జాగ్రత్త. ఒక్క నిమిషం. ఈ సెలైన్తో అయినా అమ్మాయి ప్రాణాలు కాసేపు నిలబడతాయి. నువ్వు వెంటనే అమ్మాయిని పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళు. పట్టుకోండి. విష్ణవే పుత్రం బ్రహ్మలోకే జిగీషయా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుశ్రీమతే ప్రయతోహం ప్రయచ్ఛామి కర్మకామార్థ సిద్ధయే.
అన్నట్టు రాకుండా చూడరా అడిగాని చూసాడంటే ఆడనే చేస్తాడు మళ్ళీ చెప్పేస్తాడు. పంపించి ఎందుకని మింగించారేట్రా అలా అంటే పోయారు. ఇంకేం కావాలి? అమ్మాయిలం అంతే, నచ్చితే ఎంత దాకైనా వెళ్ళిపోతాం. శీలం అనేది శరీరానికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది. నా ఇష్టాన్ని చెప్పుకోవాలనిపించింది, ముద్దు పెట్టేశాను. అది మాత్రమే తెలుసు నీకు. నీ ప్రేమ నన్ను ఎంత దాకా తీసుకెళ్ళిందంటే స్వచ్ఛంగా నా మనసులోనే నిన్ను రమించేశాను. ఇప్పుడు ఏం జరిగినా నాకు బాధ లేదు. నీతో కలిసి 100 ఏళ్ళు బతుకుతానో లేదు, కానీ కొన్ని క్షణాలు కొద్దిసేపు నీతో ఉంటే చాలు. వెతకండి రా, వెళ్ళి వెతకండి. ఎంతసేపు చావు మనల్ని తరిమిందే, ఇప్పుడు మనమే చావు వెనకాల పడుతున్నాం. ఎరా చేతకాని నా కొడకల్లారా, దొరకలేదా? దొరకలేదు. వాళ్ళు దొరకలేదా? దొరకలేదన్నా. వాళ్ళు దొరకాలి, లేదా ఒక్కొక్కడు ఇలాగే చేస్తాడు. చచ్చిపోతావా నా కోసం? చచ్చినా విడిపోం కదా, సిద్ధమే. భ్రమలోంచి బయటికి రారా. ఎన్నాళ్ళు ఎవరెవరినో ఊహించుకుంటూ బతికేశావు. నేను నిజం నీ ఎదురుగా నిలబడ్డాను. ఎదుర్కొనే దమ్ముందా? ఆ దమ్ములాకే కదరా దొంగచాటుగా దీప్తిని పెళ్లిపేటల మీద నుంచి ఎత్తుకెళ్ళావు. ఏ పందిట్లో మా పెళ్లి ఆగిపోయిందో అక్కడే దీప్తి మెళ్ళో నేను తాళి కడతాను.
మగ్గాడు అయితే ఈసారి వచ్చి పెళ్ళి ఆపరా. నా కళ్ళ ముందే దీప్తిని ఎత్తుకెళ్ళడానికి ట్రై చేయి. అంత ధైర్యం లేదా? నన్ను ఇక్కడే చంపే. నా ఒంటి మీద చెయ్యి పడేలోగా ఇక్కడ ఉన్న వాళ్ళలో కనీసం సగం మందినైనా చంపేసే నేను చేస్తాను. అదే మగతనం అంటే. అక్కడ దీప్తి నా కోసం చచ్చిపోవడానికి కూడా రెడీ అయ్యారా. అది ప్రేమంటే. మగాన్ని ప్రేమని ఎవ్వరూ ఆపలేరు. ఆపగలిగే దమ్ముంటే, మగతనం ఉంటే పెళ్లి పందిట్లో కలుద్దాం. దీప్తి, సత్యభామ రథం తోలుతుంటే యుద్ధానికి సిద్ధమైన శ్రీకృష్ణుడిలా ఉన్నాడు. అంటే మన బాబు నరకాసురుడా? ఇంకా నరుకుడేంద్రో. ఈ ప్రభాకర్కి విధవుల ఫాలోయింగ్ ఎక్కువే. వీళ్ళు వాళ్ళకం చూస్తుంటే శ్రద్ధాంజలి కోసం వచ్చినట్టు లేదు, ఇంకేదో ఉంది. ఏంటది ఏంటది? ముందే తెలిసేవాడు దివాకర్ ఎందుకు తాడు సార్. ఆవేశం ధరించేవాడిని అంచనా వెయ్యొచ్చు, ఆపొచ్చు. కానీ సైలెంట్గా ఉండేవాడే చాలా డేంజర్. మగతనం ఉంటే పెళ్లి పందిట్లో కలుద్దాం. తెల్లారితే పెళ్లి పెట్టుకుని అన్ని పనులు నేనే చేసుకోవాలంటే చచ్చిపోతున్నాను. ఎవరేమేం పని చేస్తున్నారో తెలిసి చావడం లేదు. రేయ్ సుంఠ, అరటి పళ్ళు ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఆ కారణంలో తగలబెట్టు, వెళ్ళు. అమ్మా, లడ్డు చుట్టడం అయిందా? మీరు తింటమే సరిపోతుందా? ఇదిగో ఆ అమ్మాయిలు ప్యాకేజీలు చేస్తున్నారు, శుభ్రం చేసి పట్టు జాగ్రత్తగా ఉంచండి. ఏం దిలీప్ రాజా గెటప్ మార్చారండి? గెటప్పే కాదు బాబు, మైండ్ సెట్ కూడా మార్చేశాను. అవునా? యా. ఊళ్ళో పెళ్లికి కుక్కలు హడావిడని ఎక్కువ హడావిడి చేస్తున్నావు. ఏమిటి సంగతి? ఓ బామ్మ, యు స్టిల్ అలైవ్. యు డిడ్ కిక్ ది బకెట్. ఆహా, నీ బకెట్ రెడీ. సరదాగా తంతావా? వద్దు బాబు, నన్ను తన్నా పర్వాలేదు. నా బకెట్ తన్నా అనుకో యూత్ ఫీల్ అవుతుంది. ఓహో, యూత్. మీరేంటి ఇక్కడ? ఇలాంటి పెళ్లిళ్ళు మీకు నచ్చవు కదా? నచ్చబోవడం ఏంటండి, ఈ పెళ్లి గురించి స్టేట్ మొత్తం ఎదురు చూస్తుంది. ది ఎంటైర్ స్టేట్ ఇస్ డిస్కసింగ్ అబౌట్ దిస్ మ్యారేజ్. ఇఫ్ యు గివ్ పర్మిషన్, నీ పెళ్లి చూసి నా పద్ధతులు కూడా మార్చేసుకుంటానయ్యా, ప్లీజ్. నిశ్చింతగా ఈ పెళ్లి జరుగుతుంది. మీరు దేనికి టెన్షన్ పడదు డాడీ. ప్రమాదం దొంగచాటుగా వస్తే అడ్డుకోవడంలో తడపడచ్చు, కానీ నేనే ప్రమాదాన్ని పిలిస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. వేసవి కిరణాలు
కూష్మాండా ఎవరికీ చెందనప్పుడు దక్కించుకోవడం గొప్ప కాదు. ఎవడో ఒకడు తన సొంతమని విర్రవీగుతున్నప్పుడు కొట్టేయాలి. అది మగతనం. సొంతం చేసుకోవడానికి దాస్తి కాదు, అనుబంధం. నాకు జరిగిన అవమానానికి నా భర్తే సమాధానం. వామనుడి 3వ అడుగు బలిని పాతాళానికి తొక్కేసినట్లు 7 అడుగులు నాతో నడిచిన నా భర్త 8వ అడుగుని అంతు చూస్తుంది. నీలాంటి పశువులు లేని మంచి ప్రపంచానికి మొదటి అడుగు పెళ్ళేరా. కరెక్ట్గా చెప్పావమ్మా. మంచి వివాహమే మంచి దాంపత్యం అన్నారు. మంచి దాంపత్యమే మంచి సంతానం. మంచి సంతానమే మంచి సమాజం. అవును, మంచి సమాజమే మంచి ప్రపంచం. మీ మాటలతో నన్ను రెచ్చగొడుతున్నారా? ఇంకా ఇంకా రగిలిపోతున్నా. కామంతోనే కాదు, నీ మీద కోపంతో. నీ రక్తం కళ్ళ చూసాకే నువ్వు కట్టుకున్న నీ పెళ్ళంతో నీకు జరగాల్సిన శోభనం నేను చేసుకుంటా. ప్రేమ గురించి చాలా చెప్తున్నావు. రారా, నీ ప్రేమని పాతేస్తా. పాతేద్దాం అని చూస్తే ప్రేమ ఇంకా పాతుకుపోతుందిరా గుండెల్లో. దాన్ని పెకిలించడం ఎప్పటి తరం కాదు. ప్రేమ ప్రేమ అని నాతో సవాల్ చేస్తున్నావా? దమ్ముంటే ఈ రొమ్ము చీల్చరా.
ఏవో 2 చేతులున్నాయని తాళి కట్టడం కాదు, తాళి కట్టిన ఆడదాన్ని కాపాడుకోవాలంటే ఆ 2 చేతుల్లో సత్తా ఉండాలి. అవి లేని నీకెందుకురా ప్రేమ పెళ్ళి? ఆ? नाती चरा में ప్రేమని సాధించడానికి ఏది అడ్డు రాదని ప్రూవ్ చేశావు. నీ ప్రేమతో కళ్యాణం, వీడి చావుతో లోహ కళ్యాణం 2 జరిపించావు.